ఓం శ్రీ సాయిరామ్. పరిప్రశ్న గ్రంథము నుండి కొంత భాగం తెలుసుకుందాం. ఇస్లాం. నేను భారతదేశపు సాధువులు అనేటువంటి ఈ పుస్తకమును కొన్నాను. సాయి పుస్తకము తెరచూచి అందుకు కొన్ని పేర్లను చదివి, వారు సాధువులు కారు, విద్వాంసులు, మతాధికారులు. స్వామి కొన్ని పేర్లను చదువుతూ ప్రతి పేరుతో పాటుగా వ్యాఖ్యానం చేస్తుండెను. ద్విభాషి మౌనంగా ఉండెను. ఇస్లాం. స్వామి, నిజమైన సాధువుల పేర్లను నేను తెలుసుకుంటే మంచిది. వారిని గురించి నేను చదువుటకు వీలగును. సాయి. సాధువు అనగా ఎవరు? ఇస్లాం. నా ఉద్దేశంలో భగవంతుని దూత అని. ఈ గ్రంథములో ఉదహరింపబడిన 10 పేర్లలో శంకర, రామకృష్ణ, రమణ మహర్షులను భగవంతుని దూతలుగా ప్రపంచము భావించుతున్నది. సాయి. రామకృష్ణ ప్రారంభంలో భక్తుడు కాళీమాతను ఆరాధించేవాడు. అంటే అతడు వేరు, కాళీమాత వేరు. ద్వంద్వస్థితి నెలకొని ఉండేది. ఒక పర్యాయము అతడు ఒక కార్యంలో నిమగ్నుడయ్యను. కాళీమాత అతనికి మళ్ళీ దర్శనమియ్యలేదు. చివరకతడు భగవత్ సాక్షాత్కారమును పొంది భగవంతునిలో విలీనమయ్యను. ఇస్లాం. శంకర, రమణ మహర్షులు కూడా ఆ కోవలోని వారేనా? సాయి. అవును. ఇస్లాం. బహుశా బుద్ధుడు భగవంతుని దూత కావచ్చును. సాయి. బుద్ధుడు ఏనాడు భగవంతుని గురించి ప్రస్తావించలేదు. అతనిని గురించిన కథ ప్రకారము అతడు ఒక రాజకుమారుడు, భార్య, బిడ్డ కలరు. అతడు దుఃఖమునకు మరణమునకు కారణమేమిటో కనుగొనవలని కృతనిశ్చయుడయ్యను. ఎన్నో సంవత్సరములు కఠోర తపస్సు చేశాను. బుద్ధుడు 3 ప్రకటనలు చేశాను. సర్వము దుఃఖమయము, సర్వము అస్థిరము, సర్వము శూన్యము అని. ఇస్లాం. అయితే బుద్ధుడు భగవత్ సాక్షాత్కారమును పొందలేదు, నిర్యాణమును పొందాను. సాయి. అవును. అంతకుముందు ఒక సందర్భంలో స్వామి ఈ విధముగా చెప్పాను. బుద్ధుడు దేనిని అన్వేషించుచుండెనో దానిని కనుగొనెను. అతడు దుఃఖమునకు కారణమేమిటా అని అన్వేషించెను. ఉన్నది ఒకే ఒక యోగము, అది భక్తి యోగము. క్రియాయోగ, హఠయోగ, సాయి యోగ, ప్రాణాయామం వంటి యోగములు, పద్ధతులు దేహమునకు సంబంధించినవి. అవి వ్యాయాముల వంటివి. కుడివైపుకు తిరుగు, ఎడమవైపుకు తిరుగు, చేతుల పైకెత్తు, క్రిందకు దించు. వీటి వల్ల ఫలితమేమిటి? ఇవన్నీ నిరర్ధకమైనవి, కాలమును వ్యర్థము గావించేవి. భక్తి యోగము నిన్ను నేరుగా భగవంతుని సాన్నిధ్యమునకు చేర్చు మార్గము. అది సులభ మార్గము. మిగిలినవన్నీ నిరుపయోగములు. భక్తి 6 విధములు. అందు మధుర భక్తి సర్వోత్కృష్టమైనది. మధుర అనగా తీయనిది అనర్థము. సాయిరామ్.